శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు అధ్యాయం 4 తత్వచింతన. తత్వచింతన చేయాలి. ఈ తత్వచింతన చేయాలని బాబా సూచించారు. మనలో ఉండే వికారాలన్నీ జయించాలని ఆయన చెప్తున్నారు. ఉదాహరణకు ద్వారకామాయిలో ప్రసాదం పంచుతున్నారు. ప్రసాదం తిన్నావా అని బాబా ఒకరిని అడిగారు. నాకు వాడికి పడదన్నాడు వాడు. అప్పుడు బాబా, ఇచ్చేవాడెవరు, ఇవ్వబడే పదార్థమేది, పుచ్చుకునేవాడెవడు, అన్యం లేదు, అంతా ఒక్కటే, తీసుకోమన్నారు. బాబా వేసిన ప్రశ్నలు జాగ్రత్తగా చూడండి అంటే ఇలా ప్రశ్నించుకోవాలి అని చెబుతున్నారన్నమాట. ఆ రీతిన నీవు ఆలోచించమని చెప్తున్నారు. ఊరికే వల్లించకు, మనసుతో బాగా ఆలోచించు. ఒక్కొక్క భాగం ఏరుకుంటూ వస్తే ఎక్కడుంటుంది శత్రుత్వం అని పదే పదే ఆలోచించి ఏరి పారేస్తే శాశ్వతంగా అది నీలో గుర్తుండిపోతుంది. మనకు శత్రుత్వం పోయినా అవతలి వాడికి పోకపోతే ఏం చేయాలి? అందుకు ఆయన, ప్రపంచం తలకిందులుగా కాని నీ మార్గాన నీవు పో అన్నారు. అవతలి వాడు పెట్టుకుంటానంటాడు, వాడి ఇష్టం. నీకు అలాగే ఉండడమే బాగుంటే అలాగే పెట్టుకో. ఉదాహరణకు ఒకడు చదువుకోదలుచుకున్నాడు, డిస్టింక్షన్ తెచ్చుకోదలుచుకున్నాడు. ఇంకొకడు ఫెయిల్ అవ్వదలుచుకున్నాడు. ఫెయిల్ అవని వాడికది బాగుంది, అలాగే వాడు శత్రుత్వం పెట్టుకుంటానంటే వాడికి అలాగే బాగుంటే పెట్టుకోమను. వాడు పెట్టుకున్నాడని నీవు పెట్టుకోకు అని చెబుతూ ఎలా ఆలోచించాలో ముందు జాగ్రత్త చెప్తున్నారు. ఈ విధంగా ఆలోచిస్తే భక్తిభావం కలుగుతుంది, శ్రద్ధ కలుగుతుంది. ఈ విధంగా ఆలోచించలేక ప్రపంచంలోని మత సాంప్రదాయాలన్నీ మానవాళికి శ్రేయస్సు చేసే బదులు చెరుపు చేసిపోతున్నాయి. అప్పుడేమవుతుంది? చేసుకునే పద్ధతిలో భిన్నం రాగానే మనిషి మనిషికి తేడా వచ్చేస్తుంది. ఇక అక్కడి నుంచి తేడా ప్రధానమవడం మొదలు పెడుతుంది. వాడొచ్చి ఈ పద్ధతి మొదలు పెడతాడు కనుక వాడికంటే 5 నిమిషాల ముందొచ్చి ఈ పద్ధతి మొదలు పెడితే సరిపోతుంది అనిపిస్తుంది. ఈవేళ ఇతడు 5 నిమిషాల ముందొచ్చి ఈ పద్ధతి చేశాడు కనుక రేపు నేను 10 నిమిషాల ముందొచ్చి ఆ పద్ధతి చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది. ఇక అన్నింట్లో బాబాను చూచే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని మతాలలో ఒకే సారం ఉందని చూడటం ఎలా? అన్ని జీవుల్లో ఒకటి ఉందని తెలుసుకోవడం ఎలా? ఒకే దైవాన్ని కొలిచే ఇద్దరి మధ్య సామరస్యం లేకపోతే ఇక ఏమి నేర్చుకుంటున్నట్లు? అందుకని భక్తితో పాటు తత్వచింతన ఆవశ్యకం అని బాబా చెబుతున్నారు. ఉదాహరణకు శ్రీ రంగన్న బాబు గారు, అవధూత పిచ్చమ్మ గార్ల నడవడి ఎలా ఉందో చూడండి. వాళ్ళని కించపరిచిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు, నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నీవే దైవం అని ఒక ఆయన రంగన్న బాబు గారిని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఉన్నట్లుండి ఒకరోజు నోటికొచ్చినట్లు తిట్టాడు రంగన్న బాబు గారిని. నీ వచ్చి ఇలా కూర్చుంటావు, నీ కోసం వచ్చే జనానికి వేళాపాడా లేకుండా పోయింది అని అన్నాడు ఆయన. ఏమయ్యా, నేను కూర్చుంటే నీకు ఇబ్బందిగా ఉందా అని అడిగారు బాబుగారు. అవును, లేకుండా ఎట్లా ఉంటుంది అన్నాడు ఆయన. అయితే రాకుండా చేయమంటావా అని బాబుగారు లేచి తాళం చెవి ఆయన చేతిలో పెట్టి ఇక రారులే అని వెళ్ళారు. ఒక పూట 2 పూటలు జనం ఆ గదికి వెళ్ళారు. ఆ పైన ఎవరూ వెళ్ళడం మానేశారు. అక్కడి నుంచి బాబుగారి వల్ల ఏం మేలైతే జరిగిందో అది పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు పోయి బాబుగారి కాళ్ళు పట్టుకున్నాడు. ఏముంది, బాబుగారు వెంటనే వెళ్ళి వారింట్లో కూర్చున్నారు. తత్వచింతన పరిపూర్ణమై ఈ రాగద్వేష అసత్యమైన భావాలకు తావు లేకుండా రాములు వారే సత్యము అనే దాని మీద మననం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు కృతార్థులయ్యారు. అలాగే అవధూత పిచ్చమ్మ విషయంలో కూడా ఆమె చాలా కష్టాలు పడింది. కూలీ నాలీ చేసుకొని జీవించేది. ఉన్న ఒక్క కూతురు బావిలో పడి చనిపోయింది. అప్పుడు ఆమె కోసం శోకించింది. అప్పుడు ఎవరో ఒక సాధువు వచ్చి 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయారట. అప్పటి నుండి ఆమె పరమాత్మ కోసం దుఃఖించింది. మన జీవితంలో ఎంతోమంది ఆత్మీయులు చనిపోతున్నారు. మనం ఎన్నో శాస్త్ర గ్రంథాలను చదువుతున్నాము. అయినా మనకు అలా కలగదు. ఆమె కంటే మనమే కాస్త ఎక్కువ గ్రంథాలు చదివి ఉంటాం. ఎన్నో ప్రసంగాలు విని ఉంటాం. ఆప్తులైన వారి 2, 3 చావులు కూడా చూసి ఉంటాం. అయినా కానీ ఇవన్నీ సమన్వయపడటం లేదు. ఆమె ఇలా అయిందంటే ఒక్కటే గుర్తు. ఇదివరకే ఎప్పుడో వీటి గురించి ఆలోచించడం వల్ల ఆమె మనసుకు వివేక వైరాగ్యాలు వచ్చేశాయన్నమాట. చివరికి మగ్గిపోయిన వెలగపండు చెట్టుకు అంటిపెట్టుకుని ఉండటానికి కొంచెం బలం ఎలా అయితే ఉంటుందో, కొద్ది గాలికి మాత్రమే అది ఎట్లా అయితే రాలిపడుతుందో అలాగే ఆమె చివరికి వచ్చేసింది కనుక ఆ చివరి తాకిడి తగిలేసరికి పరిపూర్ణమైపోయింది. ప్రకాశానంద, నిత్యానంద అనే ఆత్మవేత్తలు మాట్లాడుకుంటుంటే అనేక మంది భక్తులు వచ్చి అనేక ప్రశ్నలు వేసేవారు.
వారు ఇచ్చిన సమాధానాలు వార్తాలాపం అనే ఉత్తమోత్తమైన గ్రంథం అయింది. దానిలో రామరామ కృష్ణ కృష్ణ అని అనుకుంటూ ఉంటే సరిపోతుంది కదా, ఈ తత్వచింతన ఎందుకు అని ఒకరు అడిగితే దానికి వాళ్ళు తత్వచింతన లేకపోతే ఏమీ లాభం లేదని స్పష్టంగా చెప్పారు. అందుకని భక్తి తత్వచింతన చేసి తీరాలి. ఆ తత్వచింతన శ్రవణమైతే తప్ప మనలో ఉండే వికారాలు తొలగవు. ఉదాహరణకు ఒక సంఘటన జరిగింది, లేక ఒక వ్యక్తి గురించి సంఘర్షణ జరిగిందనుకోండి. అప్పటికప్పుడు మనం ఏం చేయాలో తెలుపుతుంది తత్వచింతన. తత్వచింతన లేకుండా, యోచన లేకుండా ఆ వికారాన్ని హృదయం నుండి తొలగించుకునే మార్గం లేదు. అలా కాక నామస్మరణ చేస్తే బాధ పోతుంది కదా అంటే చేస్తే పోతుంది, కానీ బాధ కలిగినప్పుడు దానిని అంటే ఆ బాధను మాత్రమే మనస్సు జపిస్తుంది, కానీ పెదవులు మాత్రం నామాన్ని జపిస్తాయి. ఈ నొప్పి కంటే పరమాత్మ ధ్యానం కుదిరే స్థితికి మనసు వచ్చినట్లయితే నొప్పి కలగకుండా ఉంటుంది. ఉదాహరణకు చీట్ల పేకలో మనసు లగ్నమైతే కంటి మీదకు కొనుకు రాదు. చదువుకుందామని ప్రయత్నిస్తే పుస్తకం ఎదురుగుండా పెట్టుకుని టీ త్రాగాలి. అంటే ఆటయందుండే ప్రీతి చేతే నిద్రే రాదు. అలాగే భగవన్నామం యందు ఇవేమీ సోకని ప్రీతి ఏర్పడి ఉంటే అలాంటి వ్యసనాలు సోకనే సోకవు. అదే రంగన్నబాబు గారిని నీవే దైవమని నెత్తి మీదకి ఎక్కించుకుని గది ఇచ్చాడు. తర్వాత ఘోరంగా మాట్లాడాడు. నా వల్ల ఇంత లాభం పొందావు అని ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ఎవరినైతే సాక్షాత్తు శ్రీరామచంద్రుడని లోకమంతా అనుకుంటుందో, ఎంతమంది భక్తులొచ్చి ఆయనకు పాదాక్రాంతులవుతున్నారో ఇదంతా కళ్ళారా చూస్తూ కూడా అతడు ఆయనను అన్ని మాటలంటే, అన్ని బాధలు పెడితే ఆయన ఏ విధంగానూ రియాక్ట్ అవ్వలేదు. ఆయన్నేమనకుండా అంత బాధగా ఉందా, అయితే ఇక రాకుండా చేయమంటావా అని వచ్చేశారు. అదే సంఘటన మనకు జరిగితే ఆ సందు మలుపు తిరిగితే గుర్తొస్తుంది వీడిట్లా అన్నాడని. అందుకని వాళ్ళు తత్వచింతన లేకుండా భక్తితో మాత్రం వచ్చారని అనుకోవడం భ్రమ. గీతలో కర్మ భక్తి జ్ఞానయోగాలు ఎందుకు చెప్పారంటే ఎవరెవరి అర్హతను బట్టి అధికారాన్ని బట్టి ఆయా యోగాలు వారు చేసుకోగలగడానికి అలా చెప్పారు. 3 యోగాలు చేసుకున్నాక అనుకుంటే భగవద్గీత అర్థం కానట్లే, లేక భారతంలో అధ్యాయాల పేర్లు లేవు. అంతా కలిసి సమగ్రంగా ఒక బోధే. అందులో ఆ పరమాత్మ తత్వం, దానికి సంబంధించిన సృష్టి తత్వంతో నీ ధర్మాన్ని ఎలాంటి భావంతో అనుష్ఠించుకుంటూ పోతే నీకు పరమార్థం వస్తుందో చెప్పారు. అదే దాని సారాంశం. అనుష్ఠించుకుంటూ పోవలసిన వాటిలో 3 ఇమిడి ఉంటాయి. నేను తప్ప ఇంకేమీ లేదనేది 2వ అధ్యాయంలో ఒక రకంగా చెప్పుకొచ్చాడు. విభూతి యోగంలో ఒక రకంగా, విశ్వరూప సందర్శనలో మరో రకంగా చెప్పాడు. దానిని గుర్తుపెట్టుకుని ఆచరించేవానికి భక్తి యోగంలో ఒక రకంగా చెప్పారు. దానినే ప్రక్కదానిలో తాత్వికంగా వివరించి చెబుతున్నాడు. కర్మలో ఎలా నిలుపుకోవాలో కర్మయోగంలో చెబుతున్నాడు. అన్నింటి సమన్వయం ఒకటిగానే ఉంటుంది. ఉదాహరణకు లడ్డూలో చక్కెర ఉంది, శనగపిండి ఉంది, అన్నీ ఉన్నా లడ్డూ తయారు చేయడానికి ఒక పద్ధతి ఉన్నది కదా. వాటి సమన్వయం కుదిరితే గాని లడ్డూ తయారవదు. అలాగే తత్వచింతన వలన వివేకం, వివేకం వలన భక్తి, అన్యమైన వాటి యందు విరక్తి కలుగుతాయి. చరిత్ర రూపంలోనైతేనేమి, వారి సాన్నిధ్యంలో అయితేనేమి, భగవద్గీతలో చెప్పిన దాని యొక్క సారాంశాన్ని ఈ కారణం చేత విస్మరిస్తాము. బాబా తన చిత్రానికి తనకు భేదం లేదని చెప్పారు. మనం కూర్చున్నంతసేపు వారే అక్కడ కూర్చున్నారనే భావనలో ఎంతసేపు కూర్చోగలుగుతామో అంత మేరకు మనము ఆయన నుంచి ఫలితాన్ని పొందుతాము. అందుకని మన పెద్దవాళ్ళు పూజాగృహం ప్రత్యేకించి ఇందుకోసమే పెట్టేవారు. సాధ్యమైనంత మేరకు పూజకు వేరే గృహం ఉంచుకోమని, అందులోకి విధి సమయాల్లో వెళ్ళవద్దని, అక్కడ నిద్రించటం వంటి వాటిని చేయవద్దని ఎందుకు చెప్పారంటే ఎదురుగుండా ఉన్నది ఆ దైవమే అనే భావనా సామర్థ్యాన్ని మనం ఎక్కువసేపు నిలుపుకోవడానికి. ఏ ఒక్క భావాన్ని కూడా మనం పొడుగునా నిలుపుకోలేము, ఒక్క రాగద్వేషాలు తప్ప. అది మన దురదృష్టం. వాటిని తొలగించలేము, వీటిని నిలపలేము. అంటే అట్లా ఎంతసేపు నిలపగలవో అంతసేపే అక్కడ కూర్చోమని, దానిని విస్తరింప చేసుకోవడానికి ప్రయత్నించమని చెప్పారు. నిన్న 10 నిమిషాలు చేశావనుకో, 20 రోజులు అలా చేస్తూ పోవాలి. తర్వాత 20 నిమిషాల పాటు చేయడానికి ప్రయత్నించాలి. అలా రోజులో దాని యొక్క సాన్నిధ్య ప్రభావాన్ని విస్తరింప చేసుకుంటూ పోవాలి. ఎప్పుడైతే దానిని పొడుగునా నిలుపుకుంటూ వస్తావో
అప్పటి నుండి నీకు ఉపాసన చేతిలో చిక్కినట్లే లెక్క. అంటే ఏమిటి? మనం ఉపాసన చేయడం లేదు, ఉపాసన చేయడానికి అభ్యాసం చేస్తున్నాము. ఎప్పుడూ గుర్తుండటం మొదలుపెట్టాక ఉపాసన బాగుండటం మొదలుపెడుతుంది. అది లోతుగా, ఇంకా లోతుగా వచ్చి అది నేను వేరుగా ఉన్నాననే స్థితి, సమాధి స్థితికి కొద్ది దూరం ముందు ఉంటుంది. ఉదాహరణకు రామకృష్ణ శిష్యులైన బ్రహ్మానంద సరస్వతి ఇలా అంటుంటారు: సమాధ్య వ్యవ సమాధ్య వ్యవస్థను చేరటానికి సాధన చరమదశ అని. సాధన సమాధి స్థితిలో ప్రారంభమవుతుంది అని అంటారు. ఇప్పుడు మనం చేసే జపాలు తపాలు కూడా సాధన చేయటానికి మన మనస్సును సంసిద్ధం చేసుకోవడమే. ఉదాహరణకు బజారుకు పోయి బియ్యం కొనుక్కోవడం, రాళ్ళు ఏరుకోవడం, కడుక్కోవటం, వంట చేయడం మొదలైన పనులు చేసేటప్పుడు భగవంతుని స్మరించుకుంటూ ఆయనకు చేస్తున్నాననే భావంతో చేయమన్నారు. అంటే అనన్య చింతన చేయమన్నారు. అది నీకు అప్పుడే మొదలవుతుంది. రాగద్వేషాల యందు సమభావం కలిగి ఉండటం కూడా నీకు అప్పటి నుండే కుదురుతుంది. అంటే గీతలో పరమార్థానికి ఏమేమి అవసరమని చెప్పాడో అవన్నీ ఆచరణలోకి వచ్చేది నాటి నుంచే. ఈ లోపల ఆచరణలో తెచ్చుకోవటానికి ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటాము. ఎంతవరకు దానిని మనం గుర్తుపెట్టుకుంటామో అంతవరకు పొందగలుగుతాము. ఎంత మేరకు మనం దానిని మర్చిపోతామో అంత మేరకు శ్రేయస్సును కోల్పోతాము. ఉదాహరణకు ప్రత్యక్షంగా మనం ఒక మహనీయుని దగ్గరికి వెళ్ళాం, వారి వద్ద కూర్చున్నాం. గమనించండి, మన పద్ధతులన్నీ మారిపోతాయి. ఆయన సమక్షంలో మనం కూర్చునే పద్ధతి, మాట్లాడే పద్ధతి మొదలైన అన్ని పద్ధతులు మారిపోతాయి. దానినే శ్రద్ధ అంటాము, నిష్ఠ అంటాము. ఎంతసేపు పెద్దల సన్నిధిన కూర్చుంటామో అంతసేపు మన దృష్టంతా వారి మీదనే ఉంటుంది. అనుచిత భావం ఏదైనా వస్తుందేమోనని మనం జాగ్రత్తగా ఉంటాము. దీనినే బాబా సాయి శరణానందులతో దక్ష అన్నారు. దక్ష అంటే జాగ్రత్త అని అర్థం. అతనికిచ్చిన ఉపదేశం ఆ ఒక్క మాట మాత్రమే. జాగ్రత్త అంటే ఏమిటి? తంతాడా జాగ్రత్త లేకపోతే ఆయన ఏమీ అలా చేయడు. కానీ వీడి అజ్ఞానం వీడిని తప్పకుండా తంతుంది. తన ఎదుట ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అలా ఎక్కడున్నా ఆయన సన్నిధిలో ఉన్నాననే దానిని గుర్తుపెట్టుకొని నిలవగలిగితే, ఆలోచించగలిగితే, అలాగే వ్యవహరించగలిగితే అదే దక్ష, అదే నిష్ఠ. అది చేయాలంటే ఎంత ఓర్మి కావాలి? అవతలివాడు మన పట్ల ఎంత అసభ్యతగా ప్రవర్తించినా మనం ఓర్మి కలిగి ఉంటే తట్టుకుని నిలబడగలుగుతాము. అందుకనే బాబా నిష్ఠ, ఓరిమి అప్పచెల్లెళ్ళ వంటివి అంటారు. అంటే ధర్మాచరణ అన్నది నిత్య జీవితంలో సాటి మానవుల పట్ల ఉండాల్సిన భావం మారటం వద్ద ఆరంభమై అనన్య చింతనతోనూ అట్టి నిశ్చలమైన నిష్ఠతోనూ గురువు దగ్గర కూర్చుండగలగడం దగ్గర చరమావస్థకు చేరుతుంది. అప్పటికి ధర్మం పూర్తవుతుంది. అప్పుడు అది పరమధర్మం అవుతుంది. ఆ సమన్వయంలోంచి మాత్రమే సర్వధర్మాలు పుట్టాయి. ఆ పరమార్థం వాస్తవం కాబట్టే ఇది వాస్తవం, సార్థకం అవుతున్నాయి. ఆ పరమధర్మాన్ని ఎప్పుడైతే మరుస్తున్నామో అప్పుడు తక్కినవన్నీ పిల్లల ఆటల వలె అవుతున్నాయి. పెద్దలు చేసిన వాటిని పిల్లలు ఆడుకోవటంలో ఏమిటర్థం? అలాగే ఈ అవగాహన లేకుండా, ఈ తత్వచింతనతో పెనుగులాడకుండా పరమధర్మం సాధ్యం కాదు. అయితే ఆ పెనుగులాటలో గెలవవచ్చు, ఓడవచ్చు. అది వేరే సంగతి. 10 సార్లు ప్రయత్నిస్తే 10 సార్లు జయించలేకపోవచ్చు. ఒక్కసారి జయించవచ్చు, పర్వాలేదు. జయాపజయాలు, లాభ నష్టాలు అనే భేదం వదిలిపెట్టి యుద్ధం చెయ్యి అని చెప్పారు. 10 సార్లు చేశాను, నా వల్ల కాదు అని నిస్పృహ చెందకుండా చేయమనే బాబా చెప్పేది. వాడాలో దొంగలున్నారు, జాగ్రత్త. మనలో ఉన్న వాళ్ళందరినీ తెలుసుకోవాలి. మనలో ప్రతివాడిలో ఒక హీనజాతి వాడు ఉన్నాడు, వాడిని వెడలగొట్టాలి అనే సూక్తులు చెప్పారు బాబా. అంటే ఈ మొత్తం కురుక్షేత్రం అవుతుందన్నమాట. ఇది మనలో జరిగేటటువంటి ఘర్షణ అన్నమాట. ఘర్షణలో ఎన్ని మార్లు ప్రయత్నించాం, ఎన్ని మార్లు విఫలం చెందామని కాదు. నీవు ప్రయత్నం వదలకుండా చేయగలగడం అన్నదే ప్రధానం అక్కడ. ఉదాహరణకు చేస్తున్నాం, చేయిస్తున్నాం, ఇంకా మాకు ఏమీ కుదరడం లేదు, ఏమీ నిదర్శనం కనిపించడం లేదు అని కొందరంటారు. కండలు పెరగాలని ఒకడు వ్యాయామం చేస్తున్నాడు, లోడీలు తిప్పుతున్నాడు, బస్కీలు కొడుతున్నాడు, చెమటలు పడుతున్నాయి, కండలు పులుస్తున్నాయి, ఎప్పుడూ శ్రమే కనపడుతుంది అన్నాడనుకోండి, అక్కడ బలం అనే వస్తువు కనపడుతుందా?
నీవు రోజూ పట్టుదల వదలకు చేస్తున్నావు చూసావా? ఆ పట్టుదల పెరగడంలో, ఆ సామర్థ్యం చూపడంలో బలం పెరగడం గుర్తించవచ్చు. ఈవేళ లోడీలు 20 తిప్పావు, రేపు వద్దులే అబ్బా అనిపించిందంటే బలం రాలేదని అర్థం. ఇంకా బలహీనంగా ఉన్నదని అర్థం. కానీ పట్టుదల వదలకుండా 10 నుండి 11కు తిప్పుతున్నావు చూసావా? అది బలం పెరుగుతున్నట్లు గుర్తు. నీకు ఇక్కడ కండ కనిపించట్లేదంటే ఎట్లా? అందుకని వదలకుండా చేస్తున్నావంటే నీవు సాధన గాడిలోకి వచ్చావని అర్థం. అలాగే మనలో వికారభావాలు కలిగినప్పుడు చెంపలు వేసుకొని ఛాఛా నేను చదివిందేమిటి చేసేదేమిటి అని గుర్తుపెట్టుకుని మనస్సు వెనక్కు తిరిగి ఆలోచించిందంటే గాడిలోకి వస్తున్నదని అర్థం. కాబట్టి మహాత్ముల యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యంలో ఏ విధంగానైతే మనసు ఉత్తమోత్తమమైన రీతిలో ఉండాలని చెప్పారో అలాగే పరోక్షంలో కూడా ఉంటే పరోక్షంలోనూ వారి సన్నిధి ఉంటుంది. ఉండటం చేత కాకపోతే అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండదు. కుదిరితే అప్పుడు ఇప్పుడు ఒక్కటే. ప్రయత్నం చేయడానికి అప్పుడు ఇప్పుడు ఒక్కటే కష్టం. చేసే పూజ కానీ, పారాయణ కానీ, భజన కానీ, మందిరంలో కూర్చుని కానీ, పటం సాన్నిధ్యంలో కానీ, వీటన్నింటిలో సాయిబాబా లీలలన్నింటిలో ఏ తత్వమైతే బోధించబడిందో దానిని మనసుకు ఆకలింపు చేసుకొని ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతున్నామో అదే గుర్తు. ఎప్పుడైతే మన దృష్టి దానిపైన పడిందో అప్పుడు చదువుతున్న లీల మనస్సుకు వంటపట్టలేదనిపిస్తుంది. కానీ ఇన్నిసార్లు చదివేశాను కనుక వచ్చేసింది అనిపించదు. నాలో వ్యతిరేకమైన వికారాలతో పోరాడటంలో ఎంతో పట్టుదల కనిపించడమే నా మనసు ఆ తత్వాన్ని ఆకలింపు చేసుకుంటున్నట్లు గుర్తు. అప్పటికి నాకు ఆ లీల పట్టుబడ్డట్లు లెక్క. 108 సార్లు చరిత్ర పారాయణ అయిన తర్వాత ఒకసారి మననం చేసుకోవడం అవసరం. అప్పుడు మందిరానికి వచ్చి కూర్చుంటే కనీసం మందిరంలో ఉన్న సమయంలోనైనా సరే ఆ సంగతి గుర్తుపెట్టుకుంటానికి ప్రయత్నించినట్లయితే చాలు. వచ్చి కూర్చుని ఎవరితో మాట్లాడకుండా ఏం చేయకుండా అలా చూస్తూ కూర్చుని ఉన్నామనుకోండి, బాబా ప్రత్యక్ష సన్నిధిలో అదే తప్పక చేసి ఉండేవాళ్ళము. ఆయనను అక్కడ కూర్చోపెట్టి పక్కవాడితో మాట్లాడతామా? మహనీయుడి దగ్గర అట్లా ఉండటానికి వీలవుతుందా? అయితే ఇది అందరికీ వర్తించదు. వాళ్ళ దగ్గరే ఉండి సేవ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పక్కవాడికి ఆ పని చేయరా ఈ పని చేయరా అని చెప్తుంటారు. అది విస్మరణ క్రిందికి రాదు. విస్మరించి మాట్లాడుతున్నాడా లేదా అనేది వేరే విచారణ క్రిందికి వస్తుంది. దగ్గరుండే వారికి మాట్లాడవలసి వస్తుంది, వ్యవహరించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకుని వ్యవహరిస్తున్నాడా అనేది వేరే పరీక్ష. మరలా మాట్లాడినా పరీక్షే, కూర్చున్నా పరీక్షే, వ్యవహరించినా పరీక్షే. వ్యవహారం లేకుండా కూర్చున్నా పరీక్షే. గుర్తుంచుకునే వ్యవహారము, గుర్తుంచుకోని వ్యవహారము ఉంటుంది. కాబట్టి ఎక్కడికి ఆ పరీక్ష అంతం. అసలు ఇదంతా మన తరింపు కోసం మనం చేస్తున్నాం కానీ ఎవడి మెప్పు కోసమూ కాదు. అందుకని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు కానీ, ఇంటి దగ్గర పటం ముందు కూర్చున్నప్పుడు కానీ, ఆయన సన్నిధిలోనే కూర్చున్నాను అనే భావనను గుర్తుపెట్టుకోవాలనే పట్టుదలతో మనం ఎప్పుడైతే ఆరంభిస్తున్నామో అప్పటి నుండి మనకు వారి చరిత్ర చదువుతుంటే రక్తి కడుతుంది. మనసుకు పడుతున్నదనడానికి అదే గుర్తు. అప్పటికి ధర్మాచరణ పరమధర్మాచరణగా మారుతుంది. మామూలుగా ఈ మాట లౌకికంగా అర్థం చేసుకోబడుతుంది. ఇది లౌకికం మాత్రమే కాదు. లౌకికంగా సరి అయిన ధర్మం అంతఃకరణంగా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దైవీ సంపద, సాత్వికత వచ్చి జీవితం పరమధర్మంగా, ఆధ్యాత్మికంగా మారుతుంది. అందుకని ధర్మం, పరమార్థం వేరు కాదు. అర్ధకామాలు అంతకంటే వేరు కావు. ఉదాహరణకు ఒక నిచ్చెన ఉన్నది. దానికి ఇటో గడ అటో గడ ఉంటాయి. మధ్యలో మెట్లుంటాయి. అందులో ఉన్న ఒక గడ ధర్మం, మరొక గడ మోక్షం. అర్ధకామాలు మధ్యలో ఉన్న కర్రలు అంతా కలిసి ఒక నిచ్చెన. అలా ఉత్తమోత్తమంగా జీవించడం ఒక పద్ధతి. పరమార్థానికి వెళ్ళడానికి ధర్మం పాటించాలి. దాని మీద ఆధారపడి అర్థకామాలు నెరవేర్చుకోవాలి. దానివల్ల వచ్చే పరిపూర్ణత పట్ల అవగాహన పెంపొందించుకున్నప్పుడు అదే పారమార్థికత. అందుకని భగవంతుణ్ణి ధర్మం అని అన్నారు. ఎందుకని? పశుప్రాయంగా ఉండవలసిన వాడు జీవితంలో ఈ విషయంలో ఆలోచన కలిగి ఎప్పుడైతే పరిణితి తెచ్చుకుంటున్నాడో అప్పుడు వాడు సమగ్రమైన తత్వంగా వికసించబోతున్నాడు. కాబట్టి దానిని ఉత్తమ ధర్మం, ఉత్తమ జీవిత విధానం, ఉత్తమ సంస్కరణ అని అన్నారు. ఒక్క మనస్సు, వాక్కు, శరీర సంస్కరణ మాత్రమే కాదు, సంపూర్ణమైనటువంటి మానవ హృదయం మొత్తం నఖశిఖ పర్యంతం పరివర్తన కలగడమని అన్నారు.
దీని ద్వారా మనం తెలుసుకోవలసిన, ఆలోచించుకోవలసిన విషయం ఏమంటే, దైవం కంటే కూడా మానవ జాతికి మహనీయులు, సన్నిహితులు, ఆత్మీయులు. ఇది ముఖ్యమైన విషయం. దీని గురించే నామ్దేవ్ ఒక చోట అంటాడు, భగవంతుడు సకల చరాచరమంతా వ్యాపించి ఎల్లెడలా ఉన్నాడు. కానీ ఎక్కడంటే అక్కడ ఎవరికంటే వారికి లభ్యమవుతాడా? లభ్యమవుడు. ఉదాహరణకు కొమ్ము చివరి నుంచి తోక చివరి వరకు ఆవే అయినా పాలు పితకాలంటే పొదుగు దగ్గరే పితకాలి కానీ చెవి దగ్గర కొమ్ము దగ్గర రాదు. అలాగే ఆవు యొక్క ప్రాణం కొమ్ము చివరి నుంచి తోకదాకా ఎలా వ్యాపించి ఉందో అలాగే ఈ చరాచర విశ్వమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. కానీ మనలాంటి వారు ఆయనను పొందాలంటే ఎక్కడంటే అక్కడ దొరకడు. ఆ భగవత్ స్వరూపులైన మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మనకు దొరకవలసిందే. ఉదాహరణకు గంగా నది ఉన్నది, ఇంకొక నది ఉన్నది. ఎవరంటే వాళ్ళం ఎక్కడంటే అక్కడ దానిలో దిగి స్నానం చేసి బ్రతికి బయటికి రాగలమా? మన కోసం మెట్లు అంటే సోపానాలు వేయబడి ఉంటాయి. అవి ఉండబట్టి ఎవరమైనా దిగి స్నానం చేసుకుని భద్రంగా బయటికి రాగలుగుతున్నాం. ఎక్కడ అడుగు పెడితే ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయం లేకుండా మెట్ల సదుపాయం ఉంటుంది. ఉంటేనే అక్కడికి భద్రంగా పోయి రాగలం. అదే రీతిన భగవంతుడు ఒక్కడే చాలదు మనకు. ఆయన ఉన్నాడని ఎలా చేరుకోవాలో తెలియని పక్షంలో ఆయన ఉన్నాడని తెలిపి ఎలా చేరుకోవాలో చెప్పి నడిచి చూపించే మహాత్ములు భగవంతుని కంటే కూడా మనకు అధికులు, ఆత్మీయులు, దైవం కంటే గొప్పవారు. అట్లా దైవం గురించి తెలిపి దైవాన్ని చేరుకునే మార్గం తెలిపి ఆచరింపచేసి ఆ గమ్యాన్ని చేర్చేటటువంటి వారిని సద్గురువులు అన్నారు మన పెద్దవాళ్ళు. అందుకని ఈ సద్గురువు సాక్షాత్ భగవత్ స్వరూపుడే. ఆయన బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు. ఆయనే పరబ్రహ్మ స్వరూపము. ఆయనే సకలము. దీనినే గురుగీత ఈ చరాచర విశ్వమంతా ఆయన రూపమే అని చెబుతుంది. కనుక ఈ చరాచర విశ్వమంతా తన రూపమేనని అనుభవమిచ్చిన సాయిబాబా సమర్థ సద్గురువు. పైన ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పరమార్థాన్ని చేరుకోవడానికి ఆయనను సేవించడం ఒక్కటే మార్గం. థ్యాంక్ యూ.